శీర్షిక ఆక్సిజన్. రచయిత్రి అండ్ ఎడిటర్ శివాని. గలం శిరీష బెజవాడ. కోఆర్డినేటర్ ఆర్జే స్వాతి బొలిశెట్టి. శీర్షిక ఆక్సిజన్. జగదాంబ గారి కోడలు వనజ. అత్తా కోడళ్ళు కలిసి ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల బయట కొనే పని లేకుండా కావలసిన పూలు, పళ్ళు, కూరగాయలు అన్నీ వారింటి పంట నుండే తీసుకుంటున్నారు. 3 ఏళ్ల నుండి అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్న వనజ కూతురు 8 ఏళ్ల శ్రీజ వేసవి సెలవుల్లో జగదాంబ గారింటికి వచ్చింది. శ్రీజ వచ్చినప్పటి నుంచి అదే పనిగా మొక్కలు తెంపడం, పూలు, ఆకులు అనవసరంగా తెంపి పారేయడం, కొమ్మలు విరిచేయడం చేస్తుంది. ఇవన్నీ చూస్తున్న వనజ కూతురికి అలా చెయ్యవద్దని నచ్చ చెప్పటం లేదు. చిన్నపిల్ల కదా, తెలియక చేస్తుంది అనసాగింది. కుటుంబం అంతా వార్తలు చూస్తున్నారు. వార్తల్లో ఆక్సిజన్ అందక 20 మంది మృతి చెందారు, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉంది అని చెప్పారు. శ్రీజ, నానమ్మ ఆక్సిజన్ అంటే ఏంటి, ఎక్కడి నుండి వస్తుంది అని అడిగింది. చిట్టి తల్లి, మనమంతా బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. మనం ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ పీల్చి మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఎన్ని మొక్కలు పెంచితే మనకు అంత స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఆసుపత్రిలోని ఆ పేషెంట్లకు 1 నిమిషం సేపు విద్యుత్ అంతరాయం వల్ల ఆక్సిజన్ అందక వాళ్ళు చనిపోయారు అని చెప్పారు జగదాంబ గారు. శ్రీజ, మనం పీల్చే గాలి, తినే కూరగాయలు అన్ని మొక్కల నుండే వస్తున్నాయి. ఇక మీద నేను కూడా ఇంట్లో అందరిలాగా రోజు నీళ్లు మొక్కలకి పోస్తాను, వాటిని ఇబ్బంది పెట్టను అని తనలో తాను అనుకుంది.